హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. సూపర్ మ్యాన్ రీసెంట్గా ఫారిన్ కంట్రీస్లో VODలో రిలీజ్ అయింది. ప్రెసెంట్ తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా తెలుగు వర్షన్ చూస్తే అది ఒరిజినల్ డబ్ వర్షన్ కాదు. ఒరిజినల్ వీడియోకి పైరేటెడ్ ఆడియో మిక్స్ చేసి మనల్ని ఈపిల్లని చేస్తున్నారు. తెలుగు వర్షన్ జియో హాట్‌స్టార్‌లో వస్తుంది. బట్ ఎప్పుడు అనేది చెప్పలేం. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తా. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని మీకు జెన్యూన్‌గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన సూపర్ మ్యాన్ ఇప్పుడు ఒక వార్‌ని స్టాప్ చేస్తాడు. బట్ ఒక పెద్ద టెక్ కంపెనీ బిలియనియర్ మన సూపర్ మ్యాన్‌ని ప్రెజెంట్ వరల్డ్‌లో చాలా డేంజరస్ అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తుంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే యావరేజ్ అనిపించింది మామ. అసలు ముందు సూపర్ మ్యాన్ మూవీస్‌తో కంపేర్ చేయకుండా చూస్తేనే యావరేజ్ అనిపించింది. బట్ ఒక్కసారి కంపేర్ చేస్తే మాత్రం హార్డ్‌కోర్ డీసీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. సో వాళ్ళకి అస్సలు నచ్చదు. ఘోరంగా ఖచ్చితంగా తిట్టుకుంటారనిపిస్తుంది. హెన్రీ క్యావిల్‌ని మాత్రం సూపర్ మ్యాన్‌గా వేరే ఎవ్వరు కూడా డామినేట్ చేయలేరు గైస్. నాకు మాత్రం ఆయనే ద బెస్ట్ సూపర్ మ్యాన్ ఎవర్. ఆయన్ని చాలా మిస్ అయ్యా గైస్. ఫ్రాంక్‌గా ఒకటి చెప్పేస్తా. ఎవరు ప్లీజ్ ఫీల్ అవ్వకండి. ఇది డీసీ మూవీ అయినా కూడా నాకు మాత్రం మార్వెల్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. డీసీ సూపర్ హీరోస్‌లో అసలు ఆ కామెడీ నేచర్ చాలా తక్కువ ఉంటుంది. ఇందులో ఫన్నీ సీన్స్ చూస్తే నవ్వొచ్చింది కానీ మార్వెల్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఈ మూవీ డైరెక్ట్ చేసింది జేమ్స్ గన్. నాకెందుకో ఈయన సూపర్ మ్యాన్ క్యారెక్టర్‌కి ఉన్న వెయిటేజ్‌ని అర్థం చేసుకోలేదనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి కానీ మన హీరో మాత్రం తన్నులు తింటూ ఉంటాడు. లేదా మనుషుల్ని సేవ్ చేస్తూ ఉంటాడు. ఒకటంటే ఒకటి కూడా క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లేదు గైస్. ఇఫ్ మీకు ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ సూపర్ మ్యాన్ మూవీ చూడాలనిపిస్తే జాక్ స్నైడర్ డైరెక్ట్ చేసిన మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ చూడండి. ఆ మూవీలో హెన్రీ క్యావిల్‌ని చూస్తే వీడు ప్రపంచంలో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. టు బి వెరీ హానెస్ట్, డేవిడ్ కాన్స్పెక్ట్ ని సూపర్ మ్యాన్ గా అసలు యాక్సెప్ట్ చేయలేకపోయా గైస్. ఓవరాల్ గా స్టార్టింగ్ లో చెప్పినట్లు మీరు ఓల్డ్ మూవీస్ తో కంపేర్ చేయకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ అన్ ఓకేష్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొన్ని కిసింగ్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది సూపర్ మ్యాన్ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.